మధ్యప్రదేశ్ ఇండోర్లోని భగీరథ్పురాలో కలుషిత నీరు తాగి మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. తాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలవడంతో ఆ నీటిని తాగి వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటిని సేవించిన వారికి వాంతులు, విరోచనాలు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అనారోగ్యం పాలైన కలుషిత నీటి బాధితులతో పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. స్థానిక పోలీస్ చెక్ పోస్ట్ లో కొత్తగా నిర్మించిన టాయిలెట్ల నుంచి వచ్చిన డ్రైనేజ్ నీరు తాగునీటిలో కలవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా 9 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఇండోర్ జిల్లా కలెక్టర్ శివం వర్మ మాట్లాడుతూ కలుషిత నీటిని తాగడం వల్లనే భగీరథ్పుర వాసులు 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తేలిందని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని, 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తున్నా నిజానికి 13 మంది చనిపోయారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి ఈ మరణాలు అద్దం పడుతున్నాయన్నారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ. ఇంకోవైపు బాధితులకు సత్వరమే అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ దూబే తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గురువారం 1714 ఇళ్లను సర్వే చేసినట్టు, 8571 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలోనే 338 మంది పేషెంట్లకు చికిత్స అందించారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.